పండక్కి సొంతుళ్లకు వెళ్దామనుకునే వారికి ప్రయాణ కష్టాలు మామూలుగా ఉండవు. అటు తగినన్ని బస్సులు లేక ఇటు చాలినన్ని రైళ్లు కనిపించక ఎన్నో కష్టాలు పడి ఊర్లకు వెళ్తుంటారు. ఇక దూర ప్రాంత ప్రయాణికులది కూడా అలాంటి పరిస్థితే. అలాంటి వారికి ఊరటనిచ్చే విషయం చెప్పింది కేంద్రం. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెబుతోంది. అయితే ఇది నిజంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తోందోనని నిట్టూరుస్తున్నారు జనం. ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా మందికి రైళ్లే దిక్కు. కానీ చాలా రూట్లలో రైలు టికెట్ దొరకటం గగనమే. ఎప్పుడు టికెట్ రిజర్వ్ చేసుకుందామని చూసినా చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ప్రయాణికుల్ని వెక్కిరిస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. వెయిటింగ్ లిస్టే వందలు, ఒక్కోసారి వేలల్లో కూడా ఉంటుంది. ప్రయాణ తేదీని 3 నెలల ముందుగా బుక్ చేసుకుందామని అనుకున్నా టికెట్లు దొరకడం కష్టమవుతుంది. దాంతో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ భావిస్తుంది. జీరో వెయిటింగ్ లిస్టే తమ లక్ష్యమని చెబుతోంది. పదిహేనేళ్లలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని రైల్వే మంత్రి వైష్ణవ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్న పాత డొక్కు రైళ్ల స్థానంలో 7-8 వేల కొత్త రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రతిపాదనను సిద్ధం చేశారు. వచ్చే 4-5 ఏళ్లలో వీటి కోసం టెండర్లు ఆహ్వానిస్తామని వైష్ణవ్ చెబుతున్నారు. ఏటా పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కొత్త రైళ్లు ఏవైనా ప్రకటిస్తారేమోనని జనం ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ మోదీ ప్రధానమంత్రి అయ్యాక కొత్త రైళ్లు బాగా తగ్గించారు. టైం మెయింటెనెన్స్ పై ఫోకస్ పెంచారు. పెండింగ్ ట్రాక్లు పూర్తి చేయడం పైన దృష్టి పెట్టారు. మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనే నానుడి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న కేంద్రం ఆ దిశగా సక్సెస్ అయిందనే చెప్పాలి. మరోవైపు బుల్లెట్, హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించి భారతీయ రైల్వేలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ చర్యలేవి పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా లేవు. దాంతో ప్రస్తుత ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త రైళ్లను కొనడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 10,754 రైళ్ల సర్వీసులు నడుస్తున్నాయి. వెయిటింగ్ లిస్టు లేకుండా చేయాలంటే అదనంగా మరో 3,000 సర్వీసులను పెంచాలి. అలా పెంచితే ఇప్పుడున్న లైన్లు, టెక్నాలజీ, సిబ్బంది సరిపోకపోవచ్చు. అందుకే ఆ దిశగా విస్తరణ కూడా చేపట్టాలని కేంద్రం భావిస్తుంది. కోవిడ్ ముందు పరిస్థితులతో పోలిస్తే ఇప్పటికే రైల్వే శాఖ 568 ట్రిప్పుల్ని అదనంగా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఏటా 700 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 1000 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు 2.4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అందులో 70% నిధుల్ని ఇప్పటికే వినియోగించారు. వచ్చే మార్చిలోపు మరో 5-6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాకుల నిర్మాణం పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సగటున రోజుకు 16 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం జరుగుతుందని చెప్పారాయన. భవిష్యత్తులోనూ టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తామని, జీరో వెయిటింగ్ లిస్టు వంటి సేవలు అందిస్తామని చెబుతున్నారు. అయితే 2020లోనూ అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా జీరో వెయిటింగ్ లిస్ట్ తమ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి 3 ఏళ్లు దాటిపోయినా ఇప్పటిదాకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ కూడా అదే చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ దిశగా కసరత్తు జరిగి జీరో వెయిటింగ్ లిస్టు సేవలు త్వరగా అందుబాటులోకి రావాలని జనం కోరుకుంటున్నారు.